నేను రియాక్ట్ అయితే ఒక్క చిన్న వీడియో పెడితే ఎన్ని ఛానల్స్ లో చెప్పుకున్నారు. ఈ రియాక్షన్ దేనికి? జస్ట్ వాళ్ళ ఐడెంటిటీ బయటికి రావడానికి. రేపు ఈ మంత్ లో కోర్టులో, హైకోర్టులో హీరింగ్ ఉంది ఆ శివ అనే అబ్బాయిది. తన వైఫ్ కి జరిగిన వీసాని తనదని చెప్పుకొని తన న్యూడ్ వీడియోస్ పెట్టి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసింది, కవరప్ చేసి మమ్మల్ని ట్రాక్ చేసి మేము మా ఎంప్లాయీని అమ్మాయిని బయట పెట్టగలమా? పెట్టలేంగా. అమ్మాయి పరువు తీయగలమా? పెళ్లి కాల. మేము ఓన్లీ మీరు అక్కడ యూకే టైర్ 2 వీసా స్కామ్ జరిగింది, విక్టిమ్స్ బయటకు వస్తున్నారు కాబట్టి ఇది ఏంటనేది మాట్లాడమని చెప్తున్నాను అంతే. నేను మిగతా వాళ్ళ కేసుల గురించి నేను మాట్లాడమని చెప్పలేదు. ఇంకా అది దాని వల్లే కదా ఇదంతా చేస్తుంది గ్రజ్జుతో. నాకు ఒక్క మాట చెప్తానండి, వీసా గనక రిజెక్ట్ అయితే టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. ఎంతమంది విక్టిమ్స్ మోసపోయారు దాని మీద మాట్లాడండి అని నేను చెప్తుంటే ఎవరో శివ ఏదో కేసు మా మామని మేనేజ్మెంట్ ఒక పేపర్ ఇస్తుంది, ఈ ఎంప్లాయీని మేము తీసుకుంటున్నాం, మాకు వీసా కావాలి అని. దాన్ని COS అంటారు, కాస్ అంటారు. ఆ కాసు ఒక కంపెనీ ఇస్తుంది. ఇక్కడ మల్టిపుల్ కంపెనీలు, మీరు అన్నారే కొన్ని వేల మందో వందల మందో స్టూడెంట్స్, అన్ని వేల కంపెనీల మీద వాళ్ళు కేసు పెట్టాలి. రిక్రూటింగ్ ఏజెన్సీ మీద ఎలా పెడతారు? రిక్రూటింగ్ ఏజెన్సీ ఆ కంపెనీతో కనెక్షన్, అంతేగాని ఆ పర్సన్ తో కనెక్షన్ కాదు. రిక్రూటర్స్ అంటే కాదు.